ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శైలజ. సో ముందుగా అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. యాక్చువల్గా ఇవాళ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వ్లాగ్ పోస్ట్ చేస్తాను ఇవాళే. సో ఇది డే ఇన్ మై లైఫ్ అని కూడా చెప్పొచ్చు. ఈ వ్లాగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదైతే మొత్తం షూట్ చేసి నేను పోస్ట్ చేస్తాను, ఏం చేస్తాను అనేది. సో న్యూ ఇయర్ రోజే నా ఫస్ట్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ కూడా అవుతుందన్నమాట. సో ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని కొట్టేశారనుకోండి నేను తర్వాత చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఇంకా ఎవరైనా నా ఛానల్లో ముందు వీడియోస్ చూడకపోయింటే అవి కూడా చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా షేర్ చేయండి. సో ఇంకా చాలామంది నన్ను అడుగుతున్నారు వీడియోస్ ఇంకా ఫాస్ట్గా పోస్ట్ చేయమని అడుగుతున్నారు. నా వీడియోకి ఒక 4 డేస్కి మించి నేను ఎక్కువ గ్యాప్ అయితే తీసుకోవట్లేదు. మ్యాక్సిమం 4 డేస్ లోపలే నేను కొత్త వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఒక మంచి వీడియో తీయాలి అంటే ఒక కంటెంట్ మంచిగా ఉండాలి, దానికి తగ్గ వీడియో ఉండాలి, దానికి తగ్గ వాయిస్ ఓవర్ ఉండాలి. సో ప్రతిదీ లింక్ అయి ఉంటుంది. ఒక వీడియో తీసామంటే పోస్ట్ చేసేసామా అన్నట్టుగా కాకుండా దాని వెనకాల చాలా హోంవర్క్ అనేది ఉంటుంది. సో నా వీడియోస్ నచ్చి ఇంకా ఫాస్ట్గా పోస్ట్ చేయమని అడుగుతున్నారు. సో అది నాకు చాలా సపోర్టివ్గా ఉందన్నమాట, చాలా బూస్టింగ్గా ఉంటుంది నేను కొత్త కొత్త వీడియోస్ చేసి పోస్ట్ చేయడానికి. సో నేను ఖచ్చితంగా వీడియోస్ ఫాస్ట్గా అప్లోడ్ చేస్తాను అండ్ మంచి కంటెంట్ ఉండి మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తాను ష్యూర్గా. థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్. సో వన్స్ అగైన్ అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఇంకో విషయం ఏంటంటే ఈ న్యూ ఇయర్ నాకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా ఉంది. అంటే ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. ఎప్పుడు మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు న్యూ ఇయర్కి కలిసే ఉన్నాము. సో ఫస్ట్ న్యూ ఇయర్ ఓకే కొంచెం మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ ఓకే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మ్యాక్సిమం బాగానే చేసుకున్నాము. అండ్ ఏంటంటే అంటే తను అక్కడ చెప్పాను కదా మా న్యూ హౌస్ కొత్త హౌస్ వర్క్స్ చేయిస్తున్నారు. సో వుడ్ వర్క్ అది డస్ట్ అది ఉంటుంది కాబట్టి పాపతో నేను అక్కడ ఉండడం కష్టము. సో అందుకని నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను అండ్ తను అక్కడ ఉన్నారు, వర్క్స్ చేస్తున్నారు. సో ఫస్ట్ న్యూ ఇయర్ అనమాట, అది కొంచెం మిస్ అవుతున్నాననే ఫీలింగ్ వచ్చింది. బట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మ్యాక్సిమం నేను బాగానే చేసుకున్నాను. సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే మార్నింగ్ హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను. ఇది యాక్చువల్గా నా చిన్నప్పటి నుంచి యూజ్ చేస్తున్న హెయిర్ ప్యాక్ అనమాట. జనరల్గా మనకి వింటర్లో డాండ్రఫ్ అనేది వస్తుంది కదా, హెయిర్లో స్కిన్ అనేది కూడా డ్రై అయిపోయి డాండ్రఫ్ అనేది వస్తుంది కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ హెయిర్ ప్యాక్ యూజ్ చేస్తానన్నమాట. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో మెంతులు ఉంటాయి కదా, దాన్ని ముందు రోజు నైట్ పెరుగులో నానబెట్టుకోవాలన్నమాట. సో ఫుల్ నైట్ అది నానిపోయిన తర్వాత మార్నింగ్ దాన్ని మిక్సీ చేసుకోవాలి. సో ఇది చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. సో మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత సో పేస్ట్ అయితే ఇలా వస్తుంది. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇలాగా కొంచెం పలచగా ఉండగానే అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఒక 1-2 మినిట్స్ దాన్ని అలాగే ఉంచేసారంటే కొంచెం థిక్ పేస్ట్ అవుతుందన్నమాట. దీనిలో ఇంకేం యాడ్ చేయక్కలేదు, ఓన్లీ మెంతులు అండ్ పెరుగు దాన్ని మిక్సీ చేసేస్తే సరిపోతుంది. సో నేనైతే కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచాను. సో ఇలా థిక్ పేస్ట్లా అయిందనమాట. సో మెంతులు కదా అది గట్టి పడిపోతుంది త్వరగా. సో కొంచెం థిక్ పేస్ట్లా అయ్యేలాగా చేసుకున్నాను, అది హెయిర్కి పట్టాలి కాబట్టి. ఇక్కడ హెయిర్ అనేది నేను పార్టీషన్గా తీసుకుని ఫస్ట్ స్కాల్ప్కి పెట్టుకుని దాని తర్వాత హెయిర్కి పెట్టుకుంటున్నాను. ముందు రోజే ఆయిల్ అప్లై చేశాను హెయిర్కి. సో ఆయిలీ హెయిర్ మీద కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారంటే ఆ షాంపూ యూజ్ చేసేసి హెడ్ బాత్ చేసేయండి. సో హెయిర్ చూసారా ఎంత స్మూత్గా ఉందో. పెరుగు పెడతాం కదా, పెరుగు అనేది కండిషనర్ కాబట్టి హెయిర్ కూడా చాలా స్మూత్నెస్ అవుతుంది. సో ఇలాగా వీక్లీ 1 or 2 అప్లై చేసుకోండి. ఒక 4-5 టైమ్స్ తర్వాత రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది.
ఈ డ్రెస్ వచ్చి నేను వీక్ష సెకండ్ బర్త్డే అప్పుడు తీసుకున్నానమాట. ఆన్లైన్ షాపింగ్ ఏం కాదు, బయట సిఎంఆర్లో తీసుకున్నాను. ఇది ఫుల్ కాటన్ చికెన్ కారీ డ్రెస్ అనమాట. కింద పటియాల ప్యాంట్ వస్తుంది. కలర్ కాంబినేషన్ నచ్చి ఇది తీసుకున్నాను. అండ్ సింపుల్ సెలబ్రేషన్సే కాబట్టి ఇలా సింపుల్గా వేసేసుకున్నాను. బాగుంది కదా అని చెప్పి. ముగ్గులు కూడా పెద్ద హడావిడిగా ఏం పెట్టలేదు. కలర్స్ అవి యూజ్ చేసి నార్మల్గానే పెట్టేశాము. ప్రతి ఇయర్ కలర్స్ యూజ్ చేస్తాము, బట్ ఈసారి వీక్ష అవి చూసిందంటే నేను వేస్తానంటుంది. ఆ కలర్స్లో పెట్టేస్తుంది, కంట్లో పెట్టేసుకుంటుంది, లేకపోతే నోట్లో పెట్టేసుకుంటుంది. ఎందుకు వచ్చింది రిస్క్ అని చెప్పి నార్మల్గానే పెట్టేశాము అది పడుకున్నప్పుడు. వీక్ష అయితే ఎప్పటి నుంచో కేక్ కట్ చేయాలని అడుగుతుంది. సో ఇవాళ న్యూ ఇయర్ కాబట్టి కట్ చేద్దాం అనుకున్నాను. సో లంచ్ చేసేసి కేక్ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. సో ఇక్కడైతే మా అమ్మ ముద్దపప్పు, ముక్కల పులుసు, బెండకాయ కూర, మాగాయ పచ్చడి, పెరుగు చేసింది. సో మా అమ్మ ముక్కల పులుసు అయితే చాలా బాగా చేస్తుంది. సో అది తినేసి నేను ఇంకా కేక్ తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాను. అది ఎగ్ కేకా ఎగ్లెస్ కేకా అని అడగడం మర్చిపోయాను. వాడు నేమ్ రాసిన తర్వాత అది ఎగ్ కేక్ అని చెప్పాడు. అది క్యాన్సిల్ చేసేసి నేను మళ్ళీ ఎగ్లెస్ కేక్ ఆర్డర్ ఇచ్చాను. సో కేక్ అయితే ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ ఆర్డర్ చేశాను అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ 2024 అని రాయించాను. దీన్నేమో అసలు ఆపలేకపోతున్నాం అనమాట. కేక్ కనిపించిన వెంటనే కోసేస్తాను అంటుంది. నేనేమో అక్కడ కెమెరా సెట్ చేయించుకుంటున్నాను మా తమ్ముడి చేత. ఒరే నువ్వు ఫాస్ట్గా పెట్టరా బాబు, దీన్ని ఆపలేకపోతున్నాను నేను అని చెప్తున్నాను. ఇదేమో నేను కోసేస్తానని గొడవ చేస్తుంది. సో ఫైనల్గా దాన్ని కాసేపు ఆపి నేను కెమెరా సెట్ చేసుకుని కోసామన్నమాట. 3, 2, 1 స్టార్ట్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ వీక్ష అయితే పడుకుండిపోయింది. సో టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందనమాట. సో ఇంకా ఈవినింగ్ అంతా రొటీన్గా గడిచిపోయింది. నేను ఇంకా షూట్ చేయలేదు, ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ మా హస్బెండ్ కూడా 31st నైట్ ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్ళారు. సో ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను. సో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు దిస్ ఇస్ శైలజ. టేక్ కేర్, బాయ్.